వీక్షకులందరికీ నమస్కారం. అందరికీ కూడా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ క్రోధినామ సంవత్సరంలో మేషరాశి వారికి ఈ ఫలితాలన్నీ కూడా నేను రాసినటువంటి భవిష్యదర్శిని అనేటువంటి పుస్తక రూపంలో కూడా లభ్యమవుతాయి. కాబట్టి ఆ పుస్తకాలు ఎవరికైనా కావాలన్నా తెలియజేయండి. ఆ పుస్తకం ఆధారితంగానే మనం ఈ ఫలితాలను చెప్పుకుంటూ ఉన్నాం. ఈ రాశి వారికి మే నెల 1వ తారీఖు లగాయతు గురుడు జన్మరాశి యందు అనగా ఈ 1వ తారీఖు మే నెల వరకు జన్మరాశిలోనే ఆయన సంచారం చేస్తూ రజతమూర్తిగా సంచారం చేస్తారు. ఆ తదుపరి 2వ స్థానమందు అనగా మే 1 దాటిన తర్వాత 2వ తారీఖు లగాయతు కూడా ఆయన 2వ స్థానంలో తామ్రమూర్తిగా సంచారం చేస్తారు. అలాగే ఈ సంవత్సరం మొత్తం కూడా శనేశ్వరుడు 11వ ఇంట తామ్రమూర్తిగా సంచారం చేయబోతూ ఉన్నారు. రాహుకేతువులు ఈ సంవత్సరం మొత్తము కూడా 12, 6వ స్థానాల్లో తామ్రమూర్తిగా సంచారం చేస్తారు. అలాగే ఈ సంవత్సరంలో ఈ రాశి వారికి ఆనందదాయకమైనటువంటి సమయం ఉంటుంది. దీర్ఘ సంచార గ్రహాలలో గురువు అలాగే శనేశ్వరుడు ఈ 2 గ్రహాల తాలూకు అనుకూలతల వల్ల అటు ఆర్థిక లాభము అలాగే కుటుంబంలో అభివృద్ధి కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 7, అవమానం 3. అలాగే ఈ రాశి వారికి మే నెల 1వ తారీఖు వరకు గురుడు 12వ స్థానమందు సువర్ణమూర్తి, మే నెల 1వ తారీఖు దాటిన తదుపరి జన్మరాశి యందు అనగా వృషభ రాశిలోనే రజతమూర్తిగా సంచారం చేస్తారు. అలాగే శనేశ్వరుడు ఈ సంవత్సరం మొత్తము కూడా 10వ ఇంట సువర్ణమూర్తిగా సంచారం చేస్తారు. రాహుకేతువులు ఈ సంవత్సరం మొత్తం 11, 5వ స్థానాలలో రజతమూర్తులుగా సంచారం చేయబోతూ ఉన్నారు. అయితే గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం కొంత మిశ్రమమైనటువంటి సంవత్సరంగా మనం వృషభ రాశి వారికి చెప్పవచ్చు. మిథున రాశి వారికి ఈ సంవత్సరంలో ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 3, అవమానం 6. అలాగే ఈ సంవత్సరంలో ఈ రాశి వారికి మే నెల 1వ తారీఖు వరకు గురుడు 11వ ఇంట లోహమూర్తి, తదుపరి అనగా మే నెల 2వ తారీఖు లగాయతు 12వ స్థానమందు తామ్రమూర్తిగా ఆయన సంచారం చేయబోతూ ఉన్నారు. అలాగే శనేశ్వరుడు ఈ సంవత్సరం మొత్తము కూడా 9వ ఇంట రజతమూర్తిగా సంచారం చేస్తారు. రాహుకేతువులు ఈ సంవత్సరం మొత్తం 10, 4వ ఇంట సువర్ణమూర్తులుగా సంచారం చేయబోతూ ఉన్నారు. అయితే ఈ గ్రహ సంపత్తిని కనుక పరిశీలనం చేస్తే గత సంవత్సరంలో మిథున రాశి వారికి గురు బలం ఉంది, రాహు బలం ఉన్నది. శని బలంగా లేరు దీర్ఘ సంచార గ్రహాల్లో. అయితే మరి ఈ సంవత్సరంలోనో గురు బలం తగ్గుతూ ఉన్నది. గురుడు కేవలం అర్ధశుభుడు మాత్రమే, సగం శుభ ఫలితాలను మాత్రమే ఇస్తారు. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం రాజ్యపూజ్యం 6, అవమానం 6. అలాగే ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 2. చాలా ఆనందంగా ఉంటుంది ఆదాయం 14, వ్యయం 2 అంటే. ఎందుకంటే ఇది ఎందుకు కలిగింది అంటే గురు బలం వచ్చింది. అసలు మీకు గురు బలం వచ్చి ఎంతకాలం అయిందో, ఎంతో కాలమైంది గురుబలం వచ్చి. ఇప్పుడు మళ్ళా గురువుడు మీకు అనుకూలంగా ఉన్నారు. అయితే మే నెల 1వ తారీఖు వరకు గురుడు 10వ ఇంట సువర్ణమూర్తి, తదుపరి 11వ ఇంట లోహమూర్తిగా సంచారం చేస్తారు. శనేశ్వరుడు ఈ సంవత్సరం మొత్తం 8వ ఇంట అష్టమ శనిగా లోహమూర్తిగా ఆయన సంచారం చేస్తారు. రాహుకేతువులు ఈ సంవత్సరం మొత్తం 9, 3వ ఇంట లోహమూర్తులుగా సంచారం చేస్తూ ఉంటారు. సింహరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 2, అవమానం 2. అలాగే ఈ సంవత్సరంలో ఈ రాశి వారికి మే 1వ తారీఖు వరకు గురుడు 9వ ఇంట తామ్రమూర్తి, తదుపరి 10వ ఇంట సువర్ణమూర్తిగా సంచారం చేస్తారు. శనేశ్వరుడు సంవత్సరం పొడవునా కూడా 7వ స్థానమందు తామ్రమూర్తిగా సంచారం చేస్తారు. రాహుకేతువులు సంవత్సరం మొత్తం 8, 2వ స్థానాలలో సువర్ణమూర్తులుగా సంచారం చేస్తారు. అయితే సింహరాశి వారికి ఈ సంవత్సరంలో దీర్ఘ సంచార గ్రహాలైనటువంటి గురుగ్రహం కానీ, శనేశ్వరుడు కానీ, రాహువు కానీ, కేతువు కానీ ఇలా గ్రహాలన్నీ కూడా
వ్యతిరేకమైనటువంటి ఫలితాలని ఇస్తూ ఉన్నాయి. అందుకని మనం చూసాం ఆదాయం 2, వ్యయం 14 ఉంది. ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువ, జాగ్రత్తగా ఉండాలి. కన్యారాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 5, అవమానం 2. అలాగే ఈ సంవత్సరంలో మే 1వ తారీఖు వరకు గురుడు 8వ ఇంట రజతమూర్తి, తదుపరి 9వ స్థానమందు రజతమూర్తిగా సంచారం చేస్తారు. శనేశ్వరుడు ఈ సంవత్సరం మొత్తం 6వ ఇంట రజతమూర్తిగా సంచారం చేస్తారు. రాహుకేతువులు ఈ సంవత్సరం మొత్తం 7, 1 స్థానాల్లో రజతమూర్తులుగా సంచారం చేస్తారు. ఇక్కడ ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఈ సంవత్సరంలో కింగ్ మేకర్ కన్యారాశి వారు. ఎందుకంటే కింగ్ మేకర్స్ అన్నారు, కింగ్స్ కదా, రెండిటికి పెద్ద తేడా లేదు. చాలా వరకు ఈ సంవత్సరంలో దీర్ఘ సంచార గ్రహాలు అన్నీ అనుకూలించేటువంటి రాశులు చాలా అరుదుగా ఉన్నాయి. అయితే శనిగురులు అనుకూలించడం అనేటువంటిది ఒక్క కన్యారాశి వారికి మాత్రమే చెల్లింది. మేషరాశికి కూడా అలా యోగించినటువంటి సందర్భం ఉంది. అయితే ఈ స్థానాలు వేరు, ఆ స్థానాలు వేరు. కింగ్ మేకర్స్ కన్యారాశి వారు ఈ సంవత్సరంలో. తులారాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 1, అవమానం 5. తులారాశి వారికి ఈ సంవత్సరంలో మే నెల 1వ తారీఖు వరకు గురుడు 7వ ఇంట లోహమూర్తి, ఆ తదుపరి 8వ ఇంట కూడా లోహమూర్తిగా సంచారం చేస్తారు. శనేశ్వరుడు సంవత్సరం మొత్తం 5వ ఇంట సువర్ణమూర్తిగా సంచారం చేస్తారు. రాహుకేతువులు 6, 12 స్థానాల్లో రజతమూర్తులుగా సంచారం చేస్తారు. ఇందులో ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఈ సంవత్సరంలో గురుడు కానీ శని కానీ అనుకూలమైనటువంటి గ్రహం కాదు. దీర్ఘ సంచార గ్రహాల్లో రాహు మాత్రమే యోగిస్తూ ఉన్నారు. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 5. అయితే ఈ సంవత్సరంలో ఈ రాశి వారికి మే 1వ తారీఖు వరకు గురుడు 6వ ఇంట తామ్రమూర్తి, తదుపరి 7వ ఇంట తామ్రమూర్తిగా సంచారం చేస్తారు. శనేశ్వరుడు ఈ సంవత్సరం మొత్తము కూడా 4వ ఇంట లోహమూర్తిగా సంచారం చేస్తారు. రాహుకేతువులు ఈ సంవత్సరం మొత్తం 5, 11 స్థానాల్లో లోహమూర్తులుగా సంచారం చేస్తారు. ధనురాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 7, అవమానం 5. అయిపోయి నిజమేనా అండి? మా రాశేనా అండి ఇవి? ఏమంటే మీరు ఆదాయం 11, వ్యయం 5 అంటున్నారు, రాజ్యపూజ్యం 7, అవమానం 5. ఉండవలసిన సంఖ్యలేమో ఎక్కువ, రాజ్యపూజ్యం ఆదాయాలు ఎక్కువ, లేకపోతేనేమో అవమానమును ఇదేంటి అవమానమును వ్యయం తక్కువగా ఉన్నది నిజంగా ధనురాశేనా అని ఈ రాశి వాళ్ళందరూ 1కి 2 సార్లు చూసుకుంటారు. మే 1వ తారీఖు వరకు గురుడు 5వ ఇంట సువర్ణమూర్తి, తదుపరి 6వ ఇంట రజతమూర్తిగా సంచారం చేయబోతున్నారు. శనేశ్వరుడు ఈ సంవత్సరం మొత్తం 3వ స్థానమందు సువర్ణమూర్తిగా సంచారం చేస్తారు. రాహుకేతువులు సంవత్సరం మొత్తం 4, 10వ ఇంట తామ్రమూర్తిగా సంచారం చేయబోతూ ఉన్నారు. మకర రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజ్యం 3, అవమానం 1. అలాగే ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో మే 1వ తారీఖు వరకు గురుడు 4వ ఇంట రజతమూర్తి, తదుపరి 5వ ఇంట సువర్ణమూర్తిగా సంచారం చేయబోతూ ఉన్నారు. శనేశ్వరుడు ఈ సంవత్సరం మొత్తం 2వ ఇంట తామ్రమూర్తిగా సంచారం చేస్తారు. రాహుకేతువులు సంవత్సరం మొత్తం 3, 9 స్థానాల్లో సువర్ణమూర్తులుగా సంచారం చేస్తారు. అయితే మకర రాశి వారి యొక్క గడ్డు కాలం అంతా కూడా పూర్తయిపోయిందని మనం చెప్పవచ్చు. కుంభరాశి వారులందరికీ ఈ సంవత్సరంలో మే 1వ తారీఖు వరకు గురుడు 3వ ఇంట లోహమూర్తి, తదుపరి 4వ ఇంట లోహమూర్తిగా సంచారం చేస్తారు. శనేశ్వరుడు ఈ సంవత్సరం మొత్తం జన్మ రాశిలోనే రజతమూర్తిగా సంచారం చేస్తారు. రాహుకేతువులు 2, 8 స్థానాల్లో రజతమూర్తులుగా సంచారం చేస్తారు. అయితే గురువు ఈ సంవత్సరంలో అర్ధాష్టమ గురువుగా ఉంటూ ఏలిన నాటి శని యొక్క దోషం ఉన్నను రాహుగ్రహ శుభ సంచార ఫలితం వల్ల చాలా రకాలైనటువంటి దోషాలు తొలగిపోయి రాహు ఎల్లప్పుడూ కూడా మిమ్మల్ని కాపాడతారు. రాహు అంటే మాయ. శని గురులు ప్రతికూలంగా ఉన్నా ఒక మాయ చేత రాహు మిమ్మల్ని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటారు. మీనరాశి వారికి ఈ సంవత్సరంలో ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 4. ఈ రాశి వారికి మే 1వ తారీఖు వరకు గురుడు 2వ ఇంట తామ్రమూర్తి, తదుపరి 3వ ఇంట సువర్ణమూర్తిగా సంచారం చేస్తారు. శనేశ్వరుడు సంవత్సరం మొత్తం 12వ ఇంట లోహమూర్తిగా సంచరిస్తారు. రాహుకేతువులు సంవత్సరం మొత్తం 1, 7వ ఇంట లోహమూర్తులుగా సంచారం చేయనున్నారు.
అయితే ఈ సంవత్సరంలో మీనరాశి వారికి 3 దీర్ఘ సంచార గ్రహాలు కూడా ప్రతికూలంగా ఉన్నాయి.